ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. ప్రైవేటోడికి అమ్మేస్తారట. ఎకరా 100 రూపాయలకే కట్టబెట్టేస్తారట. పేదవాడి వైద్య విద్యను తాకట్టు పెట్టేస్తారట. పేదవాడికి ఉచితంగా అందే కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల కింద వేసి నలిపేస్తారట. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. మరి ఈ 18 నెలల కాలంలో చేసిన 2,66,175 కోట్ల అప్పు ఎటుపోయింది? ఎవరి జేబులోకి వెళ్ళింది? చేసిన అప్పు ఎటుపోయిందో తెలియదు. అయ్యా చంద్రబాబు గారు, చేసిన అప్పు చాలదన మొన్నటికి మొన్న అమరావతి కోసం 7,387 కోట్లు అప్పు చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఇటుక పడకుండానే సిమెంటు బస్తా పని జరగకుండానే 47,000 కోట్లు అప్పు చేసేశారే. అమరావతి అప్పులను 47,000 కోట్ల రూపాయలకు చేర్చేశారు సార్. కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఉండవు సార్. అప్పుల్లో ఏపీని టాప్లో నిలబెట్టిన మన చంద్రబాబు గారు ఏపీని సుడాన్ చేసేందుకు రాత్రి పగలు నిద్ర మానుకుని శ్రమిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు మరో 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం ఏం చేశారో తెలుసా? జనాల లివర్లు కిడ్నీలు తాకట్టు పెడుతున్నారు. లిక్కర్ బాండ్ల పేరుతో 5,490 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారు.